హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భార్గవి. శ్రావణ మాసం అంటేనే పండుగల మాసం. దాంట్లో వరలక్ష్మి వ్రతం అంటే లక్ష్మీదేవిని ఆరాధించడం. సో ఈరోజు సర్దుకుందామా కార్యక్రమంలో మనం శోభ గారి ఇంటికి వచ్చేసాం. అసలు శోభ గారు ఎవ్రీ ఇయర్ ఒక థీమ్తోని చేస్తారంట. అసలు వరలక్ష్మి వ్రతం ఆవిడ ఎలా చేస్తారు అండ్ రిటర్న్ గిఫ్ట్స్ మనం బయట కొంటూ ఉంటాము, హ్యాండ్మేడ్లో ఇంట్లో చేస్తూ ఉంటాం. కానీ రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఒక థీమ్ అంటూ పెట్టుకుంటారంట. అసలు ఆ రిటర్న్ గిఫ్ట్స్ థీమ్ ఏంటి అండ్ వరలక్ష్మి వ్రతానికి ఉన్న ఆవిడ ఈరోజు చేస్తున్న థీమ్ ఏంటి అనేది ఈరోజు ఆవిడని అడిగి తెలుసుకుందాం. నాతో పాటు వచ్చేయండి. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను. నిజంగా అలంకరణ అయితే అమ్మవారిని ఎంత అందంగా రెడీ చేశారు మ్యామ్. అసలు వీటి గురించి తెలుసుకోవడానికి ఈరోజు వచ్చేసాను. ఖచ్చితంగా. సో మనం వరలక్ష్మి వ్రతం అంటేనే ఆడవాళ్ళు శుక్రవారం రోజు హడావిడి పడిపోతారు. అంటే పూజ చేసుకోవాలి, కలశాలు పెట్టాలి, అవన్నీ పెట్టామా సదిరామా, మళ్ళీ ప్రసాదం తయారు చేసామా లేదన్న హడావిడిగా ఉంటుంది. అలా కాకుండా మీ దగ్గర నేను కొత్తగా విన్నది ఏంటంటే ప్రిపరేషన్, అంటే కొన్ని రోజుల ముందే ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి, ఎలా సదురుకోవాలి, మీకంటూ ఒక థీమ్ ఏర్పరచుకుంటారంట కదా, దాని గురించి చెప్పండి. అంటే నేను కొంచెం థీమ్ ప్రకారంగా చేస్తాను. అంటే కలర్ థీమ్ పెట్టుకొని ఏదైనా తెలియదు, అది అమ్మవారే చేయించుకుంటుందా అని నా ఇది. అంటే నాకు ఈసారి బ్యాంగిల్ థీమ్ అని, అంటే మేము శృంగేరికి వెళ్ళాము. అంటే ఈసారి నాకు 2-3 టైమ్స్ దర్శనం అయింది అక్కడ అమ్మవారి గుడిలో మొత్తం బ్యాంగిల్స్ లోనే డెకరేట్ చేశారు. గుడి మొత్తం బ్యాంగిల్స్. ఆ 2-3 టైమ్స్ అంటే ఫస్ట్ టైం కాన్సన్ట్రేషన్ అన్ని అమ్మవారి పైన ఉంటుంది. రిపీటెడ్లీ వెళ్ళేటప్పుడు నాకు అది మైండ్కి పెట్టేసింది. అంటే నేను కూడా అమ్మవారికి ఈసారి బ్యాంగిల్ కాన్సెప్ట్ చేసుకోవాలి అని వచ్చింది. సో నెక్స్ట్ మళ్ళీ కలర్ థీమ్ పెట్టుకొని వెళ్తాను యూజువల్లీ నేను. సో అలా కలర్ కాన్సెప్ట్ ఇది చేసుకొని బ్యాంగిల్ థీమ్ పెట్టుకొని ఈసారి అలంకారం చేశాను. ఓకే, అంటే థీమ్ అంటే మీరు అనుకుంటారా మ్యామ్, లేకపోతే ముందే ఏమైనా డిసైడ్ చేస్తారా? అలాగేం లేదు, ఈసారి అలాగా బ్యాంగిల్ మా అమ్మవారు కూడా చేసుకోవాలి అనిపించింది. సో ఒకసారి నాకు లోటస్, అంటే ఎవ్రీ ఇయర్ ఒకసారి లోటస్ అండ్ బ్లూ. యూజువలీ నేను చీర ఏముంటుంది ఆ కలర్ కాంబినేషన్ లో మిగిలిదన్నీ రెడీ చేసుకుంటాను. చీర ముందు డిసైడ్ చేసుకొని, అంటే ఏది కట్టుతాను అమ్మవారికి అని, తర్వాత అది మిగిలిదన్నీ ప్రిపేర్ అవుతుంది. ఒకసారి నాకు లోటస్ చాలా, ఇప్పుడు 3-4 years బ్యాక్ లోటస్ పిచ్వా ఇవన్నీ చాలా ట్రెండ్ లో ఉన్నది కదా, అప్పుడు కొత్తది. సో అప్పుడు నేను మొత్తం లోటస్, మళ్ళీ పింక్ కాన్సెప్ట్, మళ్ళీ లోటస్ కాన్సెప్ట్ లో అలా వెళ్ళాను. ఇంకొక ఇయర్ ఆరెంజ్ అండ్ బ్లూ, సారీ ఆరెంజ్ ఉంది అని. సో నా దగ్గర ఇంకేం డెకరేటివ్ దీనికి కాంబినేషన్ ఉంటుంది. అలాగా రిటర్న్ గిఫ్ట్ కూడా నేను అదే అలాగే ప్లాన్ చేసుకుంటాను. అంటే ఆ కలర్ థీమ్ పెట్టుకోను, లేకపోతే ఇది అంటే ఇప్పుడు లోటస్ అన్నాను కదా, సో రిటర్న్ గిఫ్ట్ కూడా అలాగా ఆ లోటస్ వచ్చేలాగా అది నేను అలా. అంటే ఇప్పుడు మీరు ఒక థీమ్ అయితే మనకి బ్యాంగిల్స్ థీమ్ అని మీరు చెప్పారు. సో మాకైతే కనిపిస్తుంది బ్యాంగిల్స్ థీమ్ అని, చాలా అంటే అందంగా నీట్గా. అంటే దీనికి టైం అంటూ మీరు ఎలా కేటాయించారు? అసలు థీమ్ బ్యాంగిల్స్ ఎంచుకున్నప్పుడు శారీ కానీ దానికి సెట్టింగ్ కానీ ఎలా ఆలోచిస్తారు మా? అంటే ముందు బ్యాంగిల్ అనుకున్నాను, తర్వాత చీరకు వచ్చింది. అంటే ఏది కలర్ తీసుకోవాలి, మల్టీ కలర్ చేస్తే అంత బాగుండదు. నెక్స్ట్ నాకు ఏది చీర కట్టాను అమ్మవారికి అని కలర్ పెట్టుకున్నాను. సో ఆ కలర్ కి కాంబినేషన్ ఏం బాగుంటుంది, మనకు ఒకసారి సారీ కాంబినేషనే ఉంటుంది. సో అలా ఏ కలర్ కాంబినేషన్ బాగుంటుంది అలా పెట్టుకొని, మళ్ళీ బ్యాంగిల్స్ అదే కలర్ లో అలా చూసుకొని, ఈవెన్ రిటర్న్ గిఫ్ట్ కూడా నేను చూపిస్తాను. అంటే రిటర్న్ గిఫ్ట్ కూడా బ్యాంగిల్ లోనే నేను చేశాను. ఓకే, అంటే మీరే ఇవన్నీ డెకర్ చేసిన తర్వాత రిటర్న్ గిఫ్ట్ కూడా మీరే అంటే కొంటారా, లేదంటే మీరే తయారు చేస్తారా? నాది బిజినెస్ ఉంది, అంటే నేను కస్టమైజ్ రిటర్న్ గిఫ్ట్ చేస్తాను. దాని గురించి కూడా ఒక రోజు మాట్లాడతాము. సో కస్టమైజ్డ్ రిటర్న్ గిఫ్ట్
అనగానే అంటే వాళ్ళకి థాట్ ప్రాసెస్ ఏముంటుంది అంటే నాకు ఇలాగా ఇప్పుడు నాది బ్యాంగిల్స్ థీమ్ ఉంది, సో బ్యాంగిల్స్ లో ఏం చేయొచ్చు రిటర్న్ గిఫ్ట్స్ ఓకే అలా ఆలోచించి అలా కస్టమైజ్ చేసిస్తాను నేను. ఓకే నైస్ నైస్. సో నాకు కూడా అది ఈజీ అయిపోతుంది నేను చేసుకోవడానికి. ఓకే అంటే మ్యామ్ శ్రావణ శుక్రవారాలు అంటేనే అమ్మవారికి ప్రత్యేకం అనేది మనకు తెలుసు. సో ఇంత డెకరేట్ చేయాలంటే ఆ ప్రిపరేషన్స్ కానీ ఒక వీక్కి ముందే మనం ఆలోచించే విధానం కానీ మీరు ఎలాగా ఆలోచించారు అసలు ఇంతగా? ఇప్పుడు ప్రతిదీ పిన్ టు పిన్ నీట్గా పెట్టడం కానీ, ఈ గ్రీన్ కలరు ఈ కాంబినేషన్లో రావాలి, ఇలాగా అక్కడ కలసాలు పెట్టాలి, అక్కడ ఫ్లవర్స్ డెకరేట్ చేయాలి, సో ఇక్కడ ఇలాగా పాదాలు ఇలా పెట్టాలి అనే ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది, ఎలా ప్లాన్ చేశారు? చాలా వరకు నాది కలెక్షన్ ఉంది, అంటే ఇయర్స్ టుగెదర్ నుంచి చేస్తున్నాను, కొంచెం ఐటమ్స్ అన్ని ఫిక్స్ గా ఉంటుంది, అది ఆ కాంబినేషన్ పెట్టుకునే నేను మిగిలిదాన్ని సెట్ చేసుకుంటాను. ఇప్పుడు బ్యాంగిల్స్ సెట్ చేసుకున్నాను, చీర సెట్ చేసుకున్నాను, తర్వాత బ్యాంగిల్స్ లో ఏది ఇప్పుడు బ్యాంగిల్ థీమ్ అని పెట్టుకున్నాం కానీ అమ్మవారికి బ్యాంగిల్ మాల వేయాలి, మళ్ళీ బ్యాక్ డ్రాప్ ఎలా చేసుకోవాలి, నేను అవన్నీ ఆలోచించి బ్యాక్ డ్రాప్ డిజైనింగ్ ఎలాగుంటుంది, దానికి క్లాత్ ఏది కలర్ కాంబినేషన్ బాగుంటుంది అలా చూసుకొని అలా స్క్రాచ్ నుంచి వెళ్తాను. ఆల్మోస్ట్ 1 month నుంచి నాది ప్లానింగ్ ఉంటుంది. అంటే అలాగా డే బై డే అంటే ఒకటి బ్యాక్ డ్రాప్ అయిన తర్వాత మిగిలిది అలా వస్తాను. సో అలా టైం తీసుకుని, ఇది టైం టేకింగ్ అండి, ఓకే. సో టైం తీసుకొని నేను చేస్తారు. ఓకే అంటే ఇంత డెకరేషన్ దీనికి అంతటికి మొత్తం అమ్మవారిని పెట్టినాక నుంచి ఇక్కడ వరకు దీపం వరకు మీకు ఎంత టైం అంటూ పట్టింది మ్యామ్? పడుతుంది, ఫైనల్ గా హడావుడినే అవుతుంది. అది ఫస్ట్ అమ్మవారు కూర్చోపెడితే అది మొత్తం అమ్మవారిది సెట్ అయిపోతే అంత ఈజీ కాదు, చీర కట్టేది ఈజీ కాదు. మళ్ళీ ఎవరైనా అంటే నాకు గాడ్ గ్రేస్, నాకు చాలా ఫ్రెండ్స్ చాలా హెల్ప్ఫుల్ ఉన్నారు, పిల్లలు ఫ్రెండ్స్ అందరూ వచ్చి నాకు హెల్ప్ చేస్తారు. సో దానికి నాకు హ్యాపీనెస్. ఇంకొకటి అంటే శ్రావణ మాసం అంటే ఒకటి సందడి అది ఉంటుంది, ఎందుకంటే ఫ్రెండ్స్ వస్తారు, ఇచ్చేస్తామా ఇది బాగుంటుందా అది డిస్కస్ చేసుకుంటాము, కూర్చుంటాము, టైం స్పెండ్ చేస్తాము. అది కూడా ఒక మెమొరీ. అంటే అప్పుడు హడావుడి అనిపిస్తుంది, తర్వాత ఓ లాస్ట్ ఇయర్ ఇలా చేసాం కదా, అలా కూర్చున్నాం కదా, అలా అన్ని చాలా మెమొరీస్ క్రియేట్ చేసుకుంటున్నాం, అంటే గుర్తు తెచ్చుకుంటాం ఒకసారి ఎలా జరిగింది ఏంటి అని. అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి ఏమైనా డిఫరెన్స్ ఏమైనా కనిపించింది అంటారా? నాకు చేసేటప్పుడు అనిపిస్తుంది నేను డిఫరెంట్ గా చేస్తానని. అందరూ అంటారు ఒకే టైప్ లో అంటే స్టెప్ లాగే ఉంటుంది అని, నాకు అది చాలా ఇష్టం. స్టెప్ లాగా స్టెప్ పెట్టేది చిన్నప్పటి నుంచి అలవాటు, సో అలా పెడతాను. ఇది కొంచెం అటు ఇటు ఉంటుంది అంతే. మిగిలిన బేసిక్ పూజకి ఏం పెట్టుకోవాలి, ఫ్రూట్స్ నైవేద్యంకి ఏం పెట్టాలి, ఇవన్నీ రెగ్యులర్ గా ఉంటుంది. మిగిలిదాన్ని నేను అదే మాల అవన్నీ కలర్ కాంబినేషన్ ఉంటుంది కదా, ఆ కలర్ కాంబినేషన్ ప్రకారం కొత్తగా తీసుకుంటాను, లేకపోతే ఉన్నదే నేను చేస్తాను, లేకపోతే హ్యాండ్ వర్క్ చేసి చేసుకుంటాను. అలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే మీరు ఇట్లా శ్రావణ మాసం వస్తుంది మన అమ్మవారి వ్రతం చేసుకోవాలి అని అంటే మీరు 1 month నుంచి ముందే ప్రిపేర్ అయిపోతారు. ఓకే అంటే మీరు అనుకున్నట్టు వచ్చిందా? ఫైనలీ వచ్చింది. అంటే ఇప్పుడు నేను చూసిన వరకు ఈ గ్రీన్ కలర్ గానీ, అంటే ఒక మంచి గార్డెన్ లోని గానీ అమ్మవారి పైన కూర్చోబెట్టి మీరు స్టెప్ బై స్టెప్ మెట్లలాగా ఇలా పెట్టి, అంటే అసలు ఈ ఆలోచన అంటే కరెక్ట్గా ఇది ఇలా పెట్టాలి, ఈ ప్లేస్ లో ఇదే స్టిక్ ఆన్ చేయాలని అంటే చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ ఇంట్లో బాగా చేసేవారు అమ్మమ్మ. సో అలాగే అలవాటు అయింది. అక్కడ కూడా పెద్ద హాల్ ఉండేది, అక్కడ కూడా ఇలాగ స్టెప్ బై స్టెప్ అలా పెట్టేవారు. ఇక్కడ చిన్న ఇల్లు ఉన్న దాంట్లో సర్దుకోవాలంటే ఎలాగా అని దాంట్లో మళ్ళీ ఇది నేను మందిరం చేపించుకున్నాను కదా, అప్పుడే నేను ఈ స్టెప్స్ చేపించుకున్నాను. డిస్మెటల్ నేను అది కూడా ఎప్పుడైనా చూపిస్తాను. అంటే మేము అపార్ట్మెంట్స్ లో ఉంటాము, స్పేస్ ఉండదు, సో నేను డిస్మెటల్ చేసి పెట్టుకోలాగా ప్లాంట్ గానే నేను చేపించుకున్నాను. నాకు ఇలాగా కావాలి అని చేపించుకున్నాను. సో ఎప్పుడు వాడామో అది డిస్మెటల్ చేసి పెట్టేయచ్చు. సో యూజువలీ ఇలా స్టెప్స్ ఉంటుంది. అదే నా ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, వదిలేస్తే నువ్వు అక్కడికి కనుక వెళ్ళిపోతావు అని.
ఓకే, అంటే ఇప్పుడు మన వాళ్ళందరూ వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు మా, మీ దాంట్లో ఏమైనా స్పెషల్గా మేము ఇలాగా చేస్తాము, మాకు ఇలా ఆనవాయితీ ఉంది అన్నట్టు ఏమైనా స్పెషల్గా ఉందా? అలాగేం లేదు, అంటే మామూలు కలశం పెట్టి ఈ పూజ అన్ని చేసుకుంటాము. నాకు చాలా నా భక్తి అమ్మవారికి అలంకారం అనిపిస్తుంది. అలంకారం, నేను ఎక్కువసేపు కూర్చోపడి ఆ మంత్రాలు ఇది అంటే చేసుకుంటాను, పూజ అవన్నీ స్తోత్రాలు ఇవన్నీ చేసుకుంటాను. దానికింత నాది అలంకారంలో ఉంటుంది, నా భక్తి అమ్మవారికి అలంకార రూపంలో మీరు చూపిస్తారు మీ భక్తి అన్నది. నేను అదే అంటాను, నాకు అదే ఒక హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్, నేను చేశానని. అమ్మవారిని మీరు అలంకరిస్తే మీ భక్తి అంతగా తెలియజేసినట్టు ఉంటుంది. నైస్ నైస్ మ్యామ్. మ్యామ్ మనం బ్యాంగిల్ థీమ్ అని అన్నారు, రెడ్ అండ్ వైట్. నిజంగా పెళ్లిల్లో వాటిల్లోని రెడ్ అండ్ వైట్ వేస్తూ ఉంటారు బ్యాంగిల్స్, చాలా అందంగా కనిపిస్తాయి. సో అవే బ్యాక్గ్రౌండ్ లో పెట్టేసి, సో మీరు అక్కడి నుంచి ఒకసారి చెప్పండి మ్యామ్. ఓన్లీ బ్యాక్గ్రౌండ్ అంటే ఓకే, పైన మందిరానికి కూడా మీరు బ్యాంగిల్స్ తోని బాగా అలంకరించారు. అవును, అంటే నేను బ్యాంగిల్ థీమ్ అనుకోగానే కాంబినేషన్ సెట్ చేసుకున్నాను, మళ్ళీ ఎలా పెడితే బాగుంటుంది అని నేను ఆలోచించుకొని అది కొంచెం చేశాను. చేసిన తర్వాత అలా బాగా అనిపించింది, నా ఫ్రెండ్స్ కూడా ఇలా బాగుంటుంది అలా అన్నారు. సో అలాగా బ్యాక్ డ్రాప్ చేసుకున్నాము. తర్వాత ఈ ఫ్లవర్స్ అన్ని అదే కాంబినేషన్ ప్రకారంగా నేను సెట్ చేసుకొని అది వేసాను. మిగిలిది అమ్మవారి చీర కూడా రెడ్డే ఉంది, సో దానికి ఎలాగా సెట్ అవుతుంది అని మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాంగిల్స్ అమ్మవారికి, మళ్ళీ ఇయర్ రింగ్, నామము అన్ని మ్యాచింగ్ పెడతాను. ఏది అంటే అమ్మవారు కూడా మ్యాచింగ్. అమ్మవారు ఎలా అంటే మన ఆడవాళ్ళు ఎలా రెడీ అవుతారు, మ్యాచింగ్ శారీ, మ్యాచింగ్ బ్లౌజ్, మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేసుకున్నామా అన్నట్టు అమ్మవారిని కూడా అలానే రెడీ చేశారు. నాకేమి ఇష్టమో అలాగే అమ్మవారిని కూడా రెడీ చేస్తాను అంతే. సో అలా అక్కడి నుంచి వస్తే మాల చూడొచ్చు, అది బ్యాంగిల్స్ లో వచ్చేసింది, అదే అమ్మవారికి అవి చిన్న బ్యాంగిల్స్ తో, చిన్న బ్యాంగిల్స్. ఓకే, సో మేము కర్ణాటక వాళ్ళు కదా, అక్కడ గౌరికి ఇది వేస్తూ ఉంటారు, అలంకారంకి అది వేస్తారు. సో మా మదర్ చేసి ఇచ్చారు, అదే ఎవ్రీ ఇయర్ నేను అది కంపల్సరీ వేస్తాను అది. సరే అలాగా వస్తే ముందుకు వస్తే అదే ఈ అరటి చెట్టు ఇప్పుడు ట్రెండ్ కదా, అంటే అలా అది నెక్స్ట్ స్టెప్ లో కలశం, అంటే నేను అది కూడా కలశమే, మళ్ళీ అక్కడ వరకు రీచ్ అవ్వి పూజ చేయడానికి అవ్వదు. సో ఇక్కడ నేను ఒక కలశం అమ్మవారిని కూర్చోపెట్టి ఇక్కడ నేను పూజ చేసుకుంటాను. నాకు ఇక్కడ బాగా అట్రాక్ట్ గా సడన్ గా చూడగానే అది నేను ఏమంటారు బుట్ట గాని బౌల్ గాని ఒక గిన్నె గాని పెట్టినట్టుంది, కానీ అది కాదు, చుట్టూరుగా చూస్తే బ్యాంగిల్స్ తో. ఆ ఐడియా అసలు మ్యామ్ మీకు అదే తెలియదు, అది గాడ్ గివెన్ గిఫ్ట్ అనుకుంటా. అది చేస్తూ చేస్తూ అది ఐడియాస్ వచ్చేస్తుంది. నేను అలాగే పెట్టాను, మళ్ళీ తర్వాత ఇలా పెట్టి చూస్తాను, కాన్సెప్ట్ ఉంది కదా, సో ఏం చేయొచ్చు అని అట్టక్కడక అది వచ్చేస్తుంది, అంటే అప్పుడప్పటికే నాకు వచ్చేస్తుంది. సో అలా సెట్ చేశాను, బాగా సెట్ అయింది. మళ్ళీ ఇవన్నీ ఫోమ్ రంగోలీస్ అండి, అంటే ఫోమ్ లో చేసింది అది. సో ఈజీగా ఉంటుంది, డెకరేషన్ కి ఈజీగా ఉంటుంది. అంటే మనం చాలా మంది ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకోవచ్చు. అంటే చాలా మంది ఏమిటంటే చుట్టూరు గానీ ముగ్గులతో వాటితో వేస్తూ ఉంటారు. సో మీరు అలా ఏం లేకుండా చూడగానే ముగ్గు అయినా అన్న డౌట్ వస్తుంది, కానీ ముగ్గు అయితే కాదు. అలా ఇది కూడా హ్యాండ్ మేడే, ఇవి కూడా హ్యాండ్ మేడ్. ఓకే మ్యామ్, అంటే ఎలా తులసి ఒక అంటే తులసి చెట్లుగా ఒక చెట్టు చేసి నా ఫ్రెండ్ చేసేది తీసుకున్నాను నేను. మళ్ళీ ఇది చూస్తే టెరకోటది అమ్మవారి పాదము, యాజ్ ఎ డెకోర్ పీస్ అలా పెడతాను అంతే. ఓకే, అంటే ఈ డెకోర్ పీస్ కూడా అంటే తయారు చేసిందమ్మా మీరేమైనా? చేపించింది, ఇప్పుడు దొరుకుతుంది. ఇది యాక్చువల్లీ 7-8 years బ్యాక్ నేను చేపించుకున్నాను. మీరు చేపించుకున్నది. ఓకే, అంటే ఇది అసలు అంటే ఇక్కడ దీనికి పెట్టడానికి ఏమైనా స్పెషల్ ఏమైనా ఉందా? అంటే అమ్మవారు మన దాంట్లో అదే అమ్మవారు వస్తారు అని పాదం పెట్టుకొని వస్తారు అని ఉంటుంది కదా. యూజువల్లీ మేము వరలక్ష్మి రోజు కృష్ణ జన్మాష్టమిలో వేస్తారు కదా, పాదాలు పెడతారు కదా, అలాగా మేము కూడా పాదాలు పెడతాం, అమ్మవారు వస్తున్నారు లాగా, అంటే ముగ్గులాగా వేస్తాం. సో అదే కాన్సెప్ట్ లో నేను టెరకోట చేపించుకొని పెట్టుకున్నారు. ఓకే ఓకే మ్యామ్. అంటే మళ్ళీ ఇక్కడికి వస్తే దీపాలు ఇది 16 దియాస్ ఉంటుందండి. మేము కర్ణాటక దాంట్లో మంగళగౌరి వ్రతం చేస్తాం. సో అప్పుడు 16 years
పూజ చేసిన తర్వాత ఉద్యాపనం అని చేసుకుంటాం కదా, అప్పుడు మదర్ వాళ్ళు ఇస్తారు, ఈ దీపాలు ఇస్తారు. సో అంటే మా అత్తవారి ఇంట్లో అది పద్ధతి లేదని, సో అది మా అమ్మమ్మ చేపించి పెళ్లి టైంలో ఇచ్చేసింది. సో అది 16 దీపాలు అలా అంటే ప్రతి శ్రావణ మాసం ఏదైనా పూజ దాంట్లో నేను అది నెయ్యి దీపం పెట్టి వెలిగించుకుంటారు. ఓకే, నైస్ మ్యామ్. అంటే ఇక్కడ కూడా మీ డెకరేషన్ కానీ ఫ్లవర్స్ కానీ ఇది కూడా మీ ఆలోచనే? అవునవును. అంటే ఈ మ్యాట్ కూడా మీరు చూస్తే నేను ఇది 6-7 years అయింది అనుకుంటా. ఓకే. అది షీట్ లో నేను ఇప్పుడు దొరుకుతుంది, అప్పుడు నేను ఈ బ్యానర్ ది వస్తుంది కదా, షీట్ లో నేను ప్రింట్ చేపించుకున్నాను. ప్రింట్ చేపించుకుని ఇలా పెట్టుకున్నాను, ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. పూజకి నేను వాడుకుంటాను. ఓకే, నైస్ నైస్ మ్యామ్. మ్యామ్ మీ రిటర్న్ గిఫ్ట్ థీమ్ అనేది ఒకసారి చూపిస్తారా? షూర్ అండి. ఇప్పుడు రిటర్న్ నేను బ్యాంగిల్స్ లో అనుకున్నాను కదా. ఓకే. సో బ్యాంగిల్స్ లో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలంటే బ్యాంగిల్స్ ఇవ్వచ్చు, లేకపోతే బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి బ్యాంగిల్ బాక్స్ ఇవ్వచ్చు, దాని రిలేటెడ్ ఏమైనా అని ఆలోచించాను. తర్వాత అదన్నీ కామన్ అయిపోయింది కదా, ఇంకేమైనా యూనిక్ గా ఏం చేయొచ్చు అని ఆలోచిస్తూ ఉంటే, ఎలాగైనా నేను ఏమైనా వాగినం ఇవ్వడానికి ఒక బ్యాగ్ ఏదైనా చేయాలి కదా, సో వై నాట్ అని ట్రై చేశాను. డైరెక్ట్ బ్యాంగిల్స్ లోనే ఇలా పెట్టుకోవచ్చు, టోకరీ లాగా ఇలా పెట్టుకొని బౌల్ లాగా దాంట్లోనే వాగినం ఇవ్వచ్చు కదా అని ట్రై చేసి చూసాను. నార్మల్ గ్లాస్ బ్యాంగిల్స్ లో బాగా వచ్చింది. అంటే మళ్ళీ గ్లాస్ బ్యాంగిల్స్ అంటే మళ్ళీ పగిలిపోతే అది ఒక సెంటిమెంట్ కదా, సో ఎలాగా అని ఆలోచించాను. సో ప్లాస్టిక్ బ్యాంగిల్స్ లో చేయొచ్చు అనుకొని ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అగైన్ నాకు పెద్ద టాస్క్ అంటే కలర్ కాంబినేషన్. మళ్ళీ ప్లాస్టిక్ దాంట్లో మళ్ళీ రెడ్ అండ్ వైట్ దొరికేది చాలా కష్టం. సో అది వెతికి చేసి అట్ లాస్ట్ అదే చెప్తాను కదా, అమ్మవారు చేయించుకోవాలంటే అమ్మవారే చేయించుకుంటారని దొరికింది. సో అలా ట్రై చేసి ఇలా బాస్కెట్స్ చేశాను. సో దీంట్లో ఇలాగా ఒక కొబ్బరికాయ పెట్టి మళ్ళీ ఇలా పోట్లీ చేశాను. అది కూడా కొంచెం కాంబినేషన్ చూసుకున్నాను, వైట్ అండ్ రెడ్ అనుకున్నాను, అప్పటికి క్లాత్ దొరకలేదని ఇలాగా స్టిచ్ చేయించాను. సో దీంట్లో రెడ్ బ్యాంగిల్స్, అగైన్ రెడ్ బ్యాంగిల్స్, మళ్ళీ స్వీట్, పసుపు కుంకుమ పెట్టి, ఎందుకంటే దీంట్లో మళ్ళీ అగైన్ నాకు ఏం టాస్క్ అనిపించిందంటే దీంట్లో పెడితే మళ్ళీ పడిపోతుంది కదా, మళ్ళీ ఇంకేమైనా కవర్ చేయాలి. సో దీని అందం పోతుంది, ఏం చేయాలి అని ఇలా పోట్లీ లాగా చేశాను. సో వాళ్ళు యూస్ చేసుకోవచ్చు, మళ్ళీ క్యారీ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ ఎలాగా అంటే తీసేస్తే నార్మల్ బ్యాంగిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. సూపర్ నైస్. ఇలా చేశాను. అంటే బ్యాంగిల్ థీమ్ అనుకోవడం ఒక ఎత్తు అయితే, అసలు బ్యాంగిల్ థీమ్ తోనే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం కూడా ఇంకొక టాస్క్. నిజంగానే మీరు అన్నట్టు నాకు ఇప్పుడు రైట్ సైడ్ నుంచి ఫ్లవర్ పడింది అనిపించింది. పడింది నిజంగా. అమ్మవారిదే అంతే. అమ్మవారు చేయించుకోవాలంటే ఎలా అయినా ఎక్కడి నుంచి దొరకదు అన్నట్టు కాదు, మీకు ఆలోచన రావడమే ఆలస్యం, ఎలా అయినా చేయించుకుంటుంది. అది సక్సెస్ఫుల్ గా వర్కౌట్ అవుతుంది. నాకు ఎప్పుడు గివ్ అప్ చేయలాగా ఉంటుంది. ఇది ఒక్క వాళ్ళే చేయడానికి అవ్వదండి, ఫ్రాంక్లీ స్పీకింగ్. అన్ని నేనే చేసుకోదానికి అవ్వదు, టీమ్ వర్క్ అన్నమాట. అంటే నా ఫ్రెండ్స్ అందరూ ఇలాగా మాట్లాడుకొని ఇలా బాగుంటుందా, ఇలా బాగా వచ్చిందా, ఇది షేప్ అవ్వలేదా, అలా అలా ఐడియాస్ చెప్తూ ఉంటాను నేను. ఓకే ఇది గో హెడ్ లాగా చెప్తారు. మళ్ళీ నా ఫ్రెండ్స్ వచ్చి చాలా హెల్ప్ చేస్తారు ఆ ప్రతి దానికి. అందరు ఎఫర్ట్ అన్నమాట. నేను దీనికి ఎంత మందికి థ్యాంక్ యూ చెప్పాలో తెలియదు. నాకు నేర్పించింది మా అమ్మమ్మ, ఆ సంస్కారం ఇచ్చింది. మళ్ళీ మా అత్తవారు కూడా నాకు చేసుకో ఎలాగా నీకు ఇష్టం లాగా అన్నారు. అది మళ్ళీ నాకు నా ఫ్రెండ్స్ చాలా ఎవ్రీ ఇయర్ నా ఫ్రెండ్ వాళ్ళు వచ్చి చాలా వరకు ఉండి అన్ని హెల్ప్ చేసి వెళ్తుంది. సో అలాగా మా మేడ్ అంతే, నా పిల్లలు అందరూ ఇంట్లో నా హస్బెండ్ అందరికి
నీకు ఇష్టం కదా చేసుకొని ఆ ఎంకరేజ్మెంట్ నాకు ఇంకా చేయాలి అని ఉంటుంది. వాళ్ళకి ఇవన్నీ చేయడానికి అవ్వదు. అవును, నిజమే, కరెక్ట్. నిజంగానే మీరు ఎంచుకున్న థీమ్ కానీ లేదంటే అమ్మవారు కానీ అంటే A to Z పైనుంచి కింది వరకు కానీ చాలా నీట్గా చూడచక్కగా అమ్మవారే ఇంట్లో వచ్చి కూర్చుందా అనే అంత అద్భుతంగా డెకోర్ చేసుకున్నారు మ్యామ్. అండ్ థీమ్ విషయానికి వస్తే మాత్రం అది ఇంకా వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. మీకు అసలు ఆటోమేటిక్గా ఆలోచన రావడం వెనుక నుంచి మొత్తం ఆ రెడ్ అండ్ ఆ కాంబినేషన్ కూడా రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అంటే ఇంకా అమ్మవారికి ఇంకా కొంచెం అందాన్ని పెంచినట్టు అనిపించింది. అవును మ్యామ్, నాకు ఇక్కడ అన్నిట్లో కొంచెం పాతగా కనిపిస్తుంది అని అంటే అక్కడ వ్రతం బుక్ ఒకటి కనిపిస్తుంది. అది ఎప్పటి కాలంది, మీకేమైనా స్పెషల్ ఉందా దాంతో? ఇది ఈ బుక్ లో అన్ని వ్రతాలది కథలు ఇలాగ చేసుకోవాలి అవన్నీ ఉంటుంది. సో ఇది నా అమ్మమ్మకి వాళ్ళ నాన్న తెచ్చిచ్చారంట. మీ అమ్మమ్మ గారికి వాళ్ళ నాన్న తెచ్చిచ్చారంట. సో ఇది నాకు చాలా స్పెషల్. నాకు ఇచ్చారు అంటే ఇంకా ఆ కాలం అంటే ఇంకా నీట్ గానే ఉందని చెప్పాలి. అంటే ఒకసారి రీబైండింగ్ చేయించాను, మళ్ళీ కొంచెం షీట్స్ అన్ని ఇది అవుతుంది. స్టిల్ నాకు ఇది చాలా స్పెషల్ అనిపిస్తుంది. దీంట్లో మీకు చాలా స్పెషల్. అంటే మీరు ప్రతి పూజ చేసినప్పుడు ఖచ్చితంగా దీన్ని ఉంచుతారు. అవునవును. అంటే ఇది దీంట్లో చేసుకో విధానము, మంత్రాలు ఇవన్నీ ఉంటుంది. దాన్ని చదువుకొని కథలు అన్ని చదవాలి కదా. సో దాన్ని దాంట్లో చదువుకొని ఇంకా ఏం కొనకుండా సెపరేట్ గా ఏం అక్కర్లేదు. అన్ని వ్రతాలది అన్ని దీంట్లోనే ఉంటుంది. అది కాకుండా మనం ఇక్కడ చూసుకుంటే నాకు ఎక్కువగా సిల్వర్ కలెక్షన్ ఎక్కువ కనిపిస్తుంది. అంటే మీకు ఏమైనా సిల్వర్ కలెక్షన్ అంటూ ఇష్టం అంటారా? నాకేం లేదండి, నేను ఏం యాడే చేసుకోలేను ఫ్రాంక్లీ స్పీకింగ్. అంటే మా అమ్మమ్మకి కొంచెం మన సైడ్ ఎక్కువ సిల్వర్ ఐటమ్స్ లైక్ చేస్తారు. మా అమ్మమ్మ మా మదర్ కి ఇచ్చారంట. సో మా అమ్మమ్మకి చాలా క్రేజ్ ఉన్నది. నిజంగా ఇక్కడ అంటే ఎవరైనా అమ్మలు మా అమ్మ చేసింది మా అమ్మ చెప్పింది అంటే మీకు ఇక్కడ అంతా మొత్తం A to Z నేర్పించింది కానీ ఇలా చేసుకో గానీ ఫ్రీనెస్ గానీ బుక్ గానీ ఇచ్చింది మొత్తం మీ అమ్మమ్మ గారి. అమ్మమ్మనే. నేను అమ్మమ్మ దగ్గరనే పెరిగాను. సో మోస్ట్ ప్రాబబ్లీ అమ్మమ్మ అని నాకు అటాచ్మెంట్ ఎక్కువ. సో నేర్పించిందే అది అలా వచ్చేసింది నాకు. నైస్ మ్యామ్. మ్యామ్, అంటే ఈ చెట్లకి ఏమైనా అంటే ఇవి ప్లాస్టిక్ లేకపోతే ఒరిజినల్ ఏనమ్మా? ఇదన్నీ ఒరిజినల్ న్యాచురల్ అంటే ఎందుకు అంటే ఎలా పెట్టాలనిపించింది? ఒక ఫిల్లింగ్ నాకు ఎక్కువ ఫిల్ చేస్తూ కనిపించాలి, నిండుగా కనిపించాలి. ఇక్కడేమో బ్లాంక్ అనిపించేది నాకు. సో అప్పుడు మార్కెట్ కి వెళ్తాం కదా, ఫ్లవర్ మార్కెట్ కి. ఇప్పుడు ఒక 5-6 years నుంచి నేను ఇది రెగ్యులర్ గా పెడతాను. అంటే ఫిల్ అయిపోతుంది, ఏమైనా ఉంటే ఇది పెట్టేస్తే అది కంప్లీట్ దాన్ని ఎన్హాన్స్ అవుతుంది లుక్ కూడా. సో దానికి నేను అలా పెట్టేస్తాను. నైస్ నైస్, సూపర్ మ్యామ్. అంటే ఫిల్లింగ్ కానీ అలంకరణ కానీ నిండుగా కనిపిస్తుంది. ఇది యాక్చువల్లీ ఏదైనా కలర్ కాంబినేషన్ నేను కాన్సెప్ట్ చేస్తాను కదా, ఏ కలర్ కాంబినేషన్ కూడా న్యాచురల్ ఉంటుంది. సో అది ఇంకొక యాడ్ ఆన్ కలర్ మళ్ళీ అది చాలా బాగా కనిపిస్తుంది. నిజంగానే మ్యామ్, మీ రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్, మీ రెడ్ అమ్మవారు కూడా ఎరుపు రంగు చీరనే మీరు వేశారు. సో అలా చూసుకుంటే మీ శారీ కలర్ కూడా రెడ్. దీనికి కూడా మీరు ఏమైనా కాంబినేషన్ లాగా అంటే దీనికి ఇదే కట్టాలి అని ఫిక్స్ అయ్యారా? అంటే నేను కలర్ కాన్సెప్ట్ అనగానే నాకు కూడా అనిపిస్తుంది, అంటే నేను కూడా ఉంటుంది కదా చీరలు, ఆడలు అంటే అన్ని కామన్ కలర్స్ ఉంటుంది. అమ్మవారి కంటే కొంచెం బ్రైట్ కలర్సే చూస్ చేసుకుంటాను. సో కామన్ గా ఉంటుంది. సో నేను అది ట్రై చేస్తాను, ఏముంటుంది అది థీమ్ కి మ్యాచ్ అవ్వలాగా కట్టుకుంటాను నేను. సో ఒక్కొక్కసారి నా ఫ్రెండ్స్ అంటారు, అంటే ఒక ఇయర్ అలాగే నా ఫ్రెండ్స్ కి కూడా అదే చెప్పాను, ఆ పింక్ కలర్ పెట్టుకున్నాను, మీరు కూడా అది పెట్టుకొని రండి అని. అలా అది ఒక క్రేజ్ అంతే, నాకు అది ఇష్టం అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. నిజంగానే మీ అలవాట్లు కానీ మీరు చేసే విధానం కానీ మీ కలర్ థీమ్ ఆ సెలెక్షన్ కానీ చాలా బాగున్నాయి మ్యామ్. అండ్ మన ఈ ప్రోగ్రాంలోని చాలా అమ్మవారి గురించి కానీ లేదంటే మీరు ఎంచుకున్న కాన్సెప్ట్ కానీ థీమ్ కానీ చాలా అద్భుతంగా ఉంది. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మీరు అన్నట్టు ఎలా మెట్లు ఎలా కట్టించారు, అసలు ఎలాగా అమ్మవారి ప్లేస్ని కానీ లేదంటే మందిరం ప్లేస్ని ఎలా డెకరేట్ చేసుకున్నారు అనేది మన నెక్స్ట్ ఎపిసోడ్లోని మన వ్యూవర్స్కి చూపించేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.